ఇంక స్టార్ట్ చేద్దామా? వీళ్ళు ఎలాగున్నారంటే కనిపించినదో వాళ్ళు చూడండి. వచ్చారాద్రా నీకు, వచ్చారాద్రా. అవుట్ అవుట్ ఆడు అవుట్ 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 కాగని చెప్తారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇప్పుడు మన మధ్యలో పిల్లలు ఎందుకు ఉన్నారో ముందుకు తెలియాలంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి పిల్లలు మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారండి. అందుకొరకు వీళ్ళందరూ అడుగుదాం, ఎంతమందికి మొబైల్ వాడడం వచ్చో రాదో వీళ్ళందరికీ ఒక్కొక్కరికి అడిగేసి తర్వాత వాళ్ళకి ఏటేటి ఆటలు వచ్చో తెలుసుకొని తర్వాత మనం వాళ్ళకి ఏ ఆటలు నేర్పించాలో తర్వాత వీడియోలోకి వెళ్దామండి. నిజం చెప్పురా. మొబైల్ నొక్కడం వచ్చా? వెరీ గుడ్. మొబైల్ నొక్కడం వచ్చా? వీడొక్కడే నిజంగా ఒప్పుకున్నాడండి. నిజానికైతే వీళ్ళందరికీ వచ్చి అసలు ఇప్పుడు రాదన్నారు కదా, నేను నచ్చిన వాళ్ళకి పిలిచి చూపిస్తాను, వాళ్ళకి వచ్చో రాదో మీకే తెలిసిపోద్ది. వచ్చండి వీడికి మొబైల్ వచ్చి కానీ అబద్ధం ఆడాడు. ఎవరిని చూడరా, మొబైల్ కనిపించట్లేదు, ఇది యూట్యూబ్ ఆన్ చేయరా. ఇదేమంటారు? యూట్యూబ్. ఇది యూట్యూబ్ కాదా? డేటా ఆన్ చేసుకొని చూపిస్తాను నేను. కాగండి. ఏం గేమ్ వచ్చా? మొబైల్ నొక్కుతావు కదరా, మరి ఇలా కాదురా వీళ్ళకి ఇటు దొరకరా. చూసారా, వీళ్ళకి రాదని చెప్పేసి ఎలా పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడేస్తున్నారో. వీళ్ళంతా అబద్ధాలేనండి. నీకు చూపించడానికి ఇది నెక్స్ట్ రోజు తీసి చూపిస్తున్నాము. చూడండి ఎలాగ నొక్కుతున్నారో, మామూలు కాదు. మా వాళ్ళ ప్రో మొబైల్లోని మనకి రాని వేదిని వీళ్ళకి బాగా వచ్చండి, మామూలుగా నొక్కరు. చూడండి, మీకు శాంపుల్ చూపించడానికి ఇవన్నీ వీడియో తీసాం సీక్రెట్గా, వాళ్ళకి తెలియకుండానే. చూడండి ఎలా యూజ్ చేస్తారో. ఇప్పుడు ఎవరెవరో ఏ గేమ్ వచ్చి అడుగుతామండి. మా ఊర్లో పిల్లలు అయితే, మా ఊరి పిల్లలు అయితే ఏ గేమ్ ఎవరో వచ్చి అడుగుతున్నాం. ఎవరెవరో ఏ గేమ్ వచ్చి చేతులు ఎత్తండి. సరే అందరికి వచ్చి గేమ్ అయితే సరే. దినేష్ రా, ఏ గేమ్ వచ్చిరా? ఏంటైతే గేమ్ వచ్చి చెప్పు. కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ గానే ఉన్నాను నేను. ఏ గేమ్ వచ్చిరా? ఫోన్లోనే ఏ గేమ్ వచ్చారు? ఫ్రీ ఫైర్ వచ్చా? ఏ గేమ్ వచ్చా? మొబైల్లోనే తాడు తిప్పడం వచ్చాను అన్నాడు. బాగా ఎక్స్పీరియన్స్. తాడు ఎలా తిప్పాలి మొబైల్లో బాగా తిప్పుతాడు. ఇంకా కారు, బైక్, కార్ గేమ్, బైక్ గేమ్, ఇంకా లూడు, ఇంకా చాలా నోట్స్ వచ్చు. ఎక్స్పీరియన్స్ చాలా లేచినంటే పడుకున్న మొబైల్ కావాలి నొప్పుకొని ఉంటారు. మా గేమ్ బాగా వచ్చు. ఫోన్లోనే గేమ్ వచ్చినా?
బయట ఆడతాం. బయట ఏ గేమ్ వచ్చు? బయట ఇక్కడ మనం ఆడుకుంటాం. ఏ గేమ్ వచ్చు? ఖోఖో. సరే, ఖోఖో ఈ గేమ్ ఆడతారట. ఫోన్లోనైతే బైక్ గేమ్ ఎక్కువ ఆడతాడు. వేస్తుంది రా. ఏ గేమ్ వచ్చు? ఫోన్లోనా? ఫోన్లోనా ఏ గేమ్ వచ్చు? ఫోన్ అంటే ఏది కాదు, ఇది. ఇందులో ఏ గేమ్ వచ్చింది నీకు? మీరు ఇప్పటివరకు ఫోన్ గురించి, ఫోన్లో ఉన్న గేమ్ గురించి అడిగాను, చెప్పారు. అలాగే వాలీబాల్, క్రికెట్ ఇలాంటి గేమ్స్ కాదు, మళ్ళీ బయట మీరు ఊర్లోనే ఏ గేమ్ ఎక్కువ ఆడతారు? వీళ్ళు ఇలా కనిపిస్తున్నారు కానీ అందరూ మహానటులు. ఒక్కొక్కరికి ఉన్నాయి టాలెంట్లు, వాళ్ళు ఇప్పుడు తీస్తాము. అయితే వీళ్ళకి అడిగాము అన్నీ, అంటే మేము చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి అడిగితే ఎవరికి తెలియదట. ఇప్పుడు ప్రజెంట్లో వాలీబాల్, క్రికెట్ అవి మనం మొబైల్లో అవన్నీ టీవీలో చూసినవే వీళ్ళకి వచ్చు. కాబట్టి ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు ఒక్కొక్కటి మేము చేసి చూపిస్తాము, వాళ్ళతోనే ఆడిపిస్తాం అన్నమాట. సరేనా? ఆడిపించేసి మీకు చూపిస్తాము. గీయ నేనైతే గీసానండి. ఈ గేమ్ ఏంటో మా వాళ్ళకి అడుగుతాను, మా పిల్లలు. వాళ్ళకి ఈ పేరేంటో గేమ్ పేరు గట్టికి చెప్పరా. అమెరైటా? నువ్వు చెప్పు. ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు మా వాడు. చెప్పురా. చెప్పరా. ఇంగ్లీష్ లో చెప్పరా, అది చూడరా. ఎమ్ఆర్ఐట్ అట. తెలుగులో చెప్పరా అందరు. తెలుగులోనే ఎవరికైనా వచ్చా? నీకు వచ్చరా? తప్పుడు బిల్ల. ఓకే ఓకే. ఎలా ఆడాలో తెలుసా? పని తెలుసా? ఎంతమందికి వచ్చు? ఎలా ఆడతారు తెలుసా? సరే సరే, ముందు ఎవరొకరు పిలిచేసి ఆడిపించరా. ఆడాల. రాజు రంగు ఆడ. అది రాంగ్. రెడీ? అది ఇప్పుడు ఈ విధంగా ఆట అనేది ఆడాలి. సరేనా? అక్కడ ఏం చేయాలి అసలు? ఎవరికైనా అర్థమైందా? అర్థమైందా లేదురా? అర్థమైందా? ఇప్పుడు సెకండ్, ఇప్పుడు రెండు ఉన్నాయనుకో, ఈ రెండు ప్లేస్ ఎలా ఆడాలో చెప్తారు. ఆడాలి రెండు దగ్గరలో. లాస్ట్ 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 వచ్చిన తర్వాత ఏడు చేయాలి. అప్పుడు అప్పుడు కాకా రెడీ? సరే. ఇది నా హౌస్, ఇది నా హౌస్. అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ ఫస్ట్ నుంచి ఆడతాను. ఓరే ఎంతమందికి అర్థమైందిరా? ఎంతమందికి అర్థమైంది? మొత్తం గేమ్ ఆడాలి, మొత్తం గేమ్ ఆడాలి. మేము ఈ ఒక్క గేమే ఇలా చూపిస్తాం, మిగతా గేమ్లు చూపించము. డైరెక్ట్ మీరే మాకు ఆడ చూపించాలి. అర్థమైందా? ఎవరికి ముందు ఆడతారా చెప్పు. ఇప్పుడు మా తమ్ముడు ఆడుతున్నాడులే.
మళ్ళా రాంగ్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ గేమ్కి వెళ్తామండి. అలాగే ఆడదాం. ఇప్పుడు ఇది సెకండ్ గేమ్ అండి. ఈ గేమ్ ఎంతమందికి వచ్చి అడుగుదాం. ఓరా ఈ గేమ్ ఎంతమందికి వచ్చిరా? గేమ్ పేరు సింగిల్ మ్యాన్ అంటే పులి మేక అట. ఎలా ఆడాలి తెలుసు కదా? సరే వాళ్ళే ఆడి చూపిస్తారు ముందు. వాళ్ళకి ఎలాగొచ్చో చూద్దాం. బ్యాక్ చేసుకుంటారా మీరు? వచ్చా లేదా నీకు? వచ్చా ఎలా ఆడాలి తెలుసా కదా? వీళ్ళు తప్పించుకుంటారు ఒక్కొక్క బాక్స్ లో. నువ్వు పట్టుకోవాలి, వీళ్ళు బయటికి వెళ్ళి నువ్వుకుండా. అందరూ అదే పని చేయాలి తెలుసు. అర్థమైందా? అర్థమైంది కదా? అనమాట. ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్ కి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు పట్టుకోవాలి. అందరు పట్టుకున్నారనుకో ఆల్ అవుట్. మళ్ళీ వీళ్ళు వస్తారు లోపలికి. అది గేమ్ అన్నమాట. సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? ముందు పట్ట నేను చెప్తాను. ఆపాది. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. అసలు తెలుసు అన్నారు కానీ అసలు ఎవరికి రాదు. నేర్పిస్తున్నాడు మళ్ళా. మేము ఈ గేమ్ రావడం లేదు. మా అన్నయ్యలు నేర్పుతున్నారు కానీ గేమ్ రావడం లేదు. ఇప్పుడు మూడో గేమ్ ఆడుతున్నాము. ఆ గేమ్ ఏ విధంగా ఆడాలి చెప్తాను మా వాళ్ళకి. ఎగ్జాంపుల్ కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. చూడండి. అమ్మమ్మ ఇది ఒక తమ్మ అనుకున్నాం. ఇది ఒక తమ్మము, ఇది ఒక తమ్మము. సరేనా? మొత్తం 6 ఉన్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక దమ్ము. ఒకడు ఎవరు దమ్ములు ఉంటారు చెప్పండి. సరే వీడు అశ్విన్ గారు ఉంటాడు. ఇప్పుడు అది పట్టండి రా. ఎవరు జబ్బా రెడీ. ఏం ఎలాగ ఆడాలంటే ఇలా తిరగాలి. అంటే ఆడు నీ ప్లేస్ రావాలి, నీ ప్లేస్ వెళ్ళాలి. నువ్వు అలా రొటీన్ చేసుకోవాలి. ఇది ముట్టేస్తాడు అనమాట. ఇలా అందరూ ఫినిష్ చేయాలి. అందరూ ఫినిష్ చేయాలి గేమ్. ఓకేనా? ఇది అందరూ ముట్టేయాలి. మీరు అందరూ మనకొని గేమ్ ఆడాలి. ఓకేనా? అర్థమైందిరా నీకు? ఓరే నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? ఓరే నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? ఓరే నీకు అర్థమైంది కదా? అందరికి అర్థమైందట. ఇప్పుడు అలా జారిపోతారు చూడు. ఇప్పుడు రెడీ.
ఇప్పుడు ఆడిన ఆట పేరు అయితే జీడి గోడ ఆట అంటున్నారు వీళ్ళైతే. మేమైతే అప్పుడు ఈ స్కూల్లో ఆడేటప్పుడు అయితే ఈ రోజు పొద్దున వచ్చేటప్పుడే ఆట ఆడేసి చదువుకోవడానికి వెళ్ళేటోళ్ళం. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆట ఆడేసి ఇంటికి వెళ్ళేటోళ్ళము. అయితే మొత్తానికి 3 ఆటలోని ఈ గేమ్ బాగా ఆడారు వీళ్ళు. మీకు ఒకవేళ ఈ ఆట పేరు తెలిసినా సరే, ఎప్పుడైనా ఆడినా సరే కామెంట్ చేయండి ఈ ఆట గురించి కూడా. సరే, ఇప్పుడు మనం 4వ ఆటకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 4వ గేమ్ అండి. మీకు ఈ పొజిషన్ చూస్తేనే అర్థమైపోద్ది. ఒక పిల్లోడు కళ్ళు మూస్తాడు మావాడు. మీకు చెప్పక్కర్లేదు ఈ గేమ్ గురించి, అందుకు తెలిసిందే. ఇది బాగా ఫేమస్, సిటీలో కూడా ఆడతారు. ఇప్పుడు చాలామంది మర్చిపోయారు, వీళ్ళు ఒకసారి తెలుసో తెలియదు అనేసి మేము ఆడిపిస్తున్నాము. వేరే వేరే గుమ్మడి పడ దాని పేరు ఏమిటి అనేసి గేమ్ ఉన్నది కదా, అదే ఇప్పుడు ఆడిపిస్తున్నాడు. స్టార్ట్ రా. రెడీ. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి? అభి 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 పారిపో. వేరి వేరి గుమ్మడి పండు వీడి పేరేంటి? ప్రశాంత్ ప్రశాంత్. ఇప్పుడు వెళ్ళెత్తుతాడు చూడు. ఇక్కడ ఒక రాసుకుంటాడు, ఆగండి చెప్తారు. అయితే మేము చెప్పలేదండి, బాగా ఆడేస్తారు, చాలా బాగా ఆడారు, గొప్ప నవ్వు వచ్చింది. ఇంకో తమ్ముడు అయితే డస్ట్బిన్ అంటే పండే ప్రతి పంట పేరు చెప్పాడండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగుంది. పండుగ మాకే సర్ప్రైజ్ చేశాడు ఆడు. ఈడే ఈ తమ్ముడు ప్రశాంత్ అనేసి ప్రశాంత్ చెప్పాడనమాట. 5వ గేమ్ ఇప్పుడు. ఇప్పుడు 5వ గేమ్ అండి. ఇది మైండ్ సెట్ గేము. అందరూ కాలేజీలో ఎక్కువగా ఆడిపిస్తారు, వీళ్ళకి తెలుసో తెలియదో ఈ గేమ్ అయితే. ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే, ముందు నేను ఇతనికి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఇస్తానన్నమాట. అంటే ఏదో నేను యాక్టింగ్ చేస్తాను వీడి దగ్గర, మిగతా వాళ్ళందరూ వెనక్కి చూసేస్తారనమాట. వీడి దగ్గర చెప్పిన తర్వాత వెనకున్న వాళ్ళు ముందుకి వీడు చెప్తాడనమాట, వీడి దగ్గర చెప్తాడు. వీడు చెప్పిన వాళ్ళు తర్వాత చెప్తారు. అలా గేమ్ ఆడాలి. మేము వీళ్ళకి చెప్తాం. ఇప్పుడు నువ్వు పట్టించుకోకు. చెప్పరా ఆడికి, చెప్పరా ఏం చెప్పాడా? చెప్పు పర్లేదు, చెప్పు. ఫస్ట్ అడికి వెళ్ళి చెప్పదా, ఏమని చెప్పారా వీళ్ళందరూ? చెప్పరా, చెప్పు. చూడండి గేమ్ ఆడిన వాళ్ళు అందరూ పదా. చెప్పరా ఆడికి చెప్పు, ఏడు చెప్పరా. అంతేనా? ఇప్పుడు నువ్వేం చెప్పావా వీళ్ళందరికి? ఏం చెప్పావు వీడికి? అంటే ఇప్పుడు ఇది ఈ గేమ్ ఎందుకు ఆడిపించానంటే, మా హై స్కూల్ టైంలోనమా ఈ గేమ్ మాకు ఆడిపించేవారు. అంటే
ఒక విషయం చెప్పేటప్పుడు ఇంకో వ్యక్తికి చెప్తాం అనుకో, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి చెప్పినప్పుడు, అంటే ఈ వ్యక్తి ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఇంత రావు చెప్పినప్పుడు, చిన్న విషయం చెప్పినప్పుడు ఆ చివరికి వెళ్ళేసరికి చాలా పెద్ద విషయం మ్యాటర్ అయిపోద్దండి. ఆ విధంగా అనమాట. అంటే మనం ఏదో ఒక చెడు ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు, చిన్న చెప్పేటప్పుడు ఆ చివరి వ్యక్తి చేరేసరికి చాలా పెద్ద విషయంలో మారిపోద్దండి. అది మెసేజ్ అనమాట. ఈ రీతిలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకో గేమ్ అండి, దీన్ని పులి మేక అంటారు. ఒక మనిషి లోపల ఉంటాడు, ఒక మనిషి బయట ఉంటాడు. అది ఎలాగో మీకు చూపిస్తాను. అర్థమైందా? స్టార్ట్. ఇదే లాస్ట్ గేము. ఇప్పటికే చాలా గేమ్స్ అయిపోయాయి. ఎలా చేయాలో చూపిస్తున్నాడు. లాస్ట్ గేమ్ అప్పుడే, ఇదే లాస్ట్ గేమ్లా. ఆగరా లే గేమ్ వచ్చా ఎదురా? అందరికి వచ్చా? అలాగే ఆడతారు. అడుగు అడుగు. లే ఎలా ఆడతారు ఇప్పుడు? వాళ్ళని గట్ల పట్టుకొని రా మీరు. వాళ్ళు వీళ్ళు లాక్కుంటారు ఇప్పుడు. రే పోతారా? ఇంటికి వెళ్ళండి రా. గీత గీయరా? గీత గీయాలి మరి. గీత గీ. ఇప్పుడులే ఓకే. లే అయితే మా పిల్లలు బాగానే ఆడారు. కొన్ని ఆటలు అయితే వాళ్ళు తెలిసినవి ఆడిపించాము, కొన్ని మాకు తెలిసినవి ఆడిపించాము. అయితే బాగానే ఆడారు. లాస్ట్లోని వీళ్ళు బ్యాచ్ ఒక బ్యాచ్ గెలిచారు ఆడావిల్లోని. అయితే ఈరోజు వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. పిల్లలు మా ఛానల్ గురించి అందరూ నేను అన్నట్టుగానండి, లైక్, సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే.
ఓకే ఫ్రెండ్స్ అయితే 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 చాలా ఆటలు ఉన్నాయి. ఇంకా కొన్ని బయట స్కూల్ వర్షం పడుతుంది అనేసి లోపల ఆడిపించాము. ఇంకా బయట ఆడాల్సిన ఆటలు అయితే చాలా ఉన్నాయి, కానీ వర్షం పడుతుంది. మేము ఇంతని వీడియో అయితే ఆపేస్తున్నాము. ఒకవేళ వర్షం తగ్గితే బయట ఆడిపిస్తాము. ఒకవేళ మీకు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ కావాలంటే అది కూడా కామెంట్ చేస్తేనే మేము పెడతాము, లేకపోతే తీసినా కూడా పెట్టినాము. మీ ఒపీనియన్ బట్టే మేము వీడియో పెట్టడానికి ట్రై చేస్తాం, వీడియో తీయకపోయినా సరే. ఓకేనా గైస్, మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.